జై హింద్ కమాండోస్. పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. ఈ క్రింది ప్రకటనలలో ఏది సరైనది అన్నాడు. చూస్తే ఫస్ట్ వన్, ఫంగి లైక్ మ్యూకర్, ఆస్పర్జిల్లస్ అండ్ ఎర్గాట్ ఆర్ కామన్ కంటామినేట్ ఆఫ్ సీడ్ అండ్ బ్రెడ్. మ్యూకర్, ఆస్పర్జిల్లస్ మరియు ఎర్గాట్ వంటి శిలీంధ్రాలు విత్తనాలు మరియు బ్రెడ్ని కలుషితం చేసే సాధారణ పదార్థాలు అని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్, మైక్రో ఆర్గానిజం యాక్ట్ అపాన్ ద డెడ్ ప్లాంట్ టు ద ప్రొడ్యూస్ హ్యూమస్. ఓకేనా. ఇక్కడ సూక్ష్మజీవులు చనిపోయిన మొక్కలపై పనిచేసి హ్యూమస్ను ఉత్పత్తి చేస్తాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్, ద ప్లేగ్ బ్యాక్టీరియా ఈజ్ క్యారీడ్ బై ద జీనోస్పిల్లా. ప్లేగు బ్యాక్టీరియాను జీనోస్పిల్లా కలిగి ఉంటుంది. నెక్స్ట్, బాసిల్లస్ కోడెడ్ జీన్ ఈజ్ ద హోల్ నేమ్ ఆఫ్ ద బీసీజీ వ్యాక్సిన్ అని ఇచ్చాడు. కానీ ఇందులో ఏమన్నాడు? సరైనది, రైట్ స్టేట్మెంట్ అన్నాడు. ఓకే, చూద్దాం. ఫంగై లైక్ మ్యూకర్, ఆస్పర్జిల్లస్ అండ్ ఎర్గాట్ ఆర్ కామన్ కంటామినేట్ సీడ్ అండ్ బ్రెడ్ అని చెప్పాడు. నిజమే, ఇది రైట్ ఆప్షన్. ఎందుకు నాన్న అంటే శిలీంధ్రాలు మ్యూకర్ కావచ్చు, ఆస్పర్జిల్లాసే చూద్దాం. ఈ ఆస్పర్జిల్లాస్ ఏం చేస్తుంది నాన్న అంటే సరిగా నిల్వ చేయని వేరుశనగ విత్తనాలపై పెరుగుతుంది. ఇప్పుడు బుడ్డలు అంటాం, లేదా మనము వేరుశనగకాయల పైన నల్లటి లేదా పసుపచ్చ రంగులో బూజు ఏర్పడుతుంది కదా. ఆ బూజు కారణం ఏమిటి నాన్న అంటే ఆస్పర్జిల్లాస్. అంటే అదేవిధంగా బ్రెడ్, మనం తింటున్న బ్రెడ్ ఉంటుంది కదా, రొట్టె, ఈ బ్రెడ్పై నల్లటి బూజు ఏర్పడుతుంది, రైజోపాస్ అనేది ఒక రకమైన మ్యూకర్. అంటే ఇవి ఏం చేస్తున్నాయి? విత్తనాలపై మరియు బ్రెడ్ని పెరిగి వాటిని కలుషితం చేస్తున్నాయి అని చెప్తున్నాడు. సో మ్యూకర్, ఆస్పర్జిల్లాస్ మరియు ఎర్గాట్ వంటి శిలీంధ్రాలు విత్తనం మరియు బ్రెడ్ని కలుషితం చేసే సాధారణ పదార్థాలు. ఇది రైట్ ఆప్షన్గా చెప్పవచ్చు. సెకండ్ వన్, మైక్రో ఆర్గానిజం యాక్ట్ అపాన్ ద డెడ్ ప్లాంట్ ఆఫ్ ద ప్రొడ్యూస్ హ్యూమస్. సూక్ష్మజీవులు చనిపోయిన మొక్కలపై పనిచేసి హ్యూమస్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది కూడా రైట్. అయితే కేవలం మొక్కలు మాత్రమే కాదు, జంతువులు మరియు మొక్కల యొక్క వృక్షజంతు సంబంధ పదార్థాలపై సూక్ష్మజీవులు, ముఖ్యంగా శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు వంటివి పెరిగి వాటిని కుళ్ళింపజేసి ద్రవ రూపంలోకి మార్చి భూమి లోపలికి కలిపి వస్తాయి. అప్పుడు భూమి పై పొర ఏమవుతుంది? సారవంతం అవుతుంది. దాన్నే మనం హ్యూమస్ అంటాం. అంటే హ్యూమస్ ఏర్పడడంలో సూక్ష్మజీవులు చనిపోయిన మొక్కలపై పెరిగి వాటిని కుళ్ళింపజేసి హ్యూమస్ని ఏర్పరుస్తాయి అన్నాడు. సో ఇది కూడా రైట్. నెక్స్ట్, ప్లేగు బ్యాక్టీరియాను జీనోస్పిల్లా కలిగి ఉంటుంది. అంటే ప్లేగును కలిగించే బ్యాక్టీరియాలో జీనోస్పెల్లా అనే ఒక స్పెసిఫిక్ ప్రోటీన్ ఉంటుంది. సో ఇది కూడా రైట్ ఆప్షన్గా చెప్పవచ్చు. ఓకేనా. నెక్స్ట్, బాసిల్లస్ కోడెడ్ జీన్ ఈజ్ ద హోల్ నేమ్ ఆఫ్ ద బీసీజీ. అంటే బీసీజీ వ్యాక్సిన్ అంటే బీసీజీ అనే పదం ఉంది కదా, దీని యొక్క ఫుల్ ఫామ్ ఏమంటున్నాడు? బాసిల్లస్ కోడెడ్ జీన్. బాసిల్లస్ కోడెడ్ జీన్ అనేది బీసీజీ వ్యాక్సిన్ యొక్క పూర్తి పేరు అంటున్నాడు. కాదు, రాంగ్. బీసీజీ అనగా బాసిల్లస్ కార్మైల్ గరైన్. బాసిల్లస్ కార్మైల్ గరైన్ బీసీజీ అంటే. బాసిల్లస్ కోడెడ్ జీన్ కాదు, బాసిల్లస్ కార్మైల్ గరైన్ అనేది వ్యాక్సిన్, బీసీజీ వ్యాక్సిన్ యొక్క పూర్తి పేరు. కానీ ఇక్కడ ఏమిచ్చాడు? బాసిల్లస్ కోడెడ్ జీన్ అన్నాడు. సో ఇది రాంగ్. ఓకే, కానీ ఇక్కడ ఏమిచ్చాడు? సరైనది గుర్తించండి అన్నాడు. ఈ సరైనది గుర్తించండి అంటే ఫస్ట్ వన్ అనేది సరైనదే, సెకండ్ వన్ అనేది కూడా సరైనదే, థర్డ్ వన్ అనేది సరైనదే, కానీ ఫోర్త్ వన్ అనేది రాంగ్. సో 1, 2, 3 ఇస్ ద రైట్. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది 1, 2, 3. 1, 2, 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. ఈ క్రింది వాటిలో ఏది తప్పు అని ఇచ్చాడు. బుబోనిక్ ప్లేగ్ ఈజ్ నాట్ ఏ ప్లేగు టైపు. అదేవిధంగా బుబోనిక్ ప్లేగ్ ఈజ్ నాట్ ఏ ప్లేగ్ టైప్. బుబోనిక్ ప్లేగు రకం కాదు అంటున్నాడు. హన్సెన్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఇస్ డిక్టేట్ ద లెప్రసీ. కుష్ఠవ్యాధిని గుర్తించిన మొదటి వ్యక్తి హన్సెన్ అంటున్నాడు. అదేవిధంగా ఇబుప్రోఫెన్ ఈజ్ ద మోస్ట్
కామన్ మెడిసిన్ యూజ్ టు ట్రీట్ ద లెప్రసీ అంటున్నాడు. కుష్ఠవ్యాధి చికిత్సకు ఉపయోగించే అత్యంత సాధారణ ఔషధం ఇబుప్రోఫెన్. నెక్స్ట్ క్లోస్ట్రిడియం టెటానీ స్పీసీస్ ఈస్ ద మోస్ట్ ప్రివెలెంట్ కాజ్ ఆఫ్ ద ఫుడ్ పాయిజన్. క్లాస్ట్రిడియం టెటానీ అనే జాతి ఆహార విషానికి అత్యంత ప్రబలమైన కారణం అంటున్నాడు. కానీ ఏది తప్పు అని ఇచ్చాడు చూస్తే బుబోనిక్ ప్లేగ్ ఈజ్ నాట్ ఏ ప్లేగ్ టైప్. ఇది రైటు. బుబోనిక్ ప్లేగ్ అనేది ప్లేగు రకం కాదు. నెక్స్ట్ కుష్ఠవ్యాధిని గుర్తించిన మొదటి వ్యక్తి హన్సెన్. ఇది కూడా రైట్ ఆప్షన్. అయితే కుష్ఠవ్యాధి చికిత్సకు ఉపయోగించే అత్యంత సాధారణ ఔషధం ఏమంటున్నాడు? ఇబుప్రోఫెన్. ఇబుప్రోఫెన్ ఈజ్ ద మోస్ట్ కామన్ మెడిసిన్ యూస్ టు ట్రీట్ లెప్రసీ అంటున్నాడు. రాంగ్. ఇబుప్రోఫెన్ అనేది ఒక రకమైన పెయిన్ కిల్లర్, నొప్పి నివారణగా వాడే మందు. కానీ కుష్ఠవ్యాధికి ఇబుప్రోఫెన్ వాడుతాం అంటున్నాడు ఇక్కడ. కాదు, ఇబుప్రోఫెన్ ఈజ్ వన్ ఆఫ్ ద పెయిన్ కిల్లర్. సో అది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ క్లాస్ట్రిడియం టెటానీ అనే జాతి ఆహార విషానికి అత్యంత ప్రబలమైన కారణం. క్లాస్ట్రిడియం టెటానీ స్పీసీస్ ఇస్ ద మోస్ట్ ప్రివలెంట్ కాజ్ ఆఫ్ ద ఫుడ్ పాయిజన్. ఇది కూడా రాంగ్. ఫుడ్ పాయిజన్కి ముఖ్యమైన కారణమైన ఏమిటన్నా అంటే క్లాస్ట్రిడియం ఈస్టివం. అదేవిధంగా క్లాస్ట్రిడియం ఈస్టివం, క్లాస్ట్రిడియం బ్రూనై స్పీసీస్ ఈజ్ ద మోస్ట్ కాజ్డ్ బై ఫుడ్ పాయిజన్. కానీ ఇక్కడ క్లాస్ట్రిడియం టెటానీ బ్యాక్టీరియా కాజ్డ్ బై క్లాస్ట్రిడియం టెటానీ అనే వ్యాధిని కలిగిస్తుంది. టెటానీ ధనుర్వాతం. టెటానస్ కాజ్డ్ బై క్లాస్ట్రిడియం టెటానీ బ్యాక్టీరియా. టెటానస్ లేదా దీన్ని ధనుర్వాతం అంటాం. టెటానస్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏమిటి? టెటానస్. క్లాస్ట్రిడియం టెటానీ ఆహారాన్ని విషతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది అన్నాడు. కాదు కదా. క్లాస్ట్రిడియం టెటానీ అనేది టెటానస్ వ్యాధి లేదా ధనుర్వాతానికి కారణమవుతుంది. సో ఇది రాంగ్. మరి ఇక్కడ విషానికి అంటే ఆహారం విషతుల్యం ఫుడ్ పాయిజనింగ్ మెయిన్ కాజ్ ఏమిటినా అంటే క్లాస్ట్రిడియం ఈస్టివం, క్లాస్ట్రిడియం బ్రూనై స్పీసీస్. అంటే క్లాస్ట్రిడియం ఈస్టివం, క్లాస్ట్రిడియం బ్రూనై అనే బ్యాక్టీరియా జాతులు ప్రధాన కారణం ఏది? ఫుడ్ పాయిజన్కి. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్. కానీ ఇందులో ఏది తప్పు అని ఇచ్చాడు. 1 మరియు 2 సరైనది, 3 మరియు 4 సరి కానిది. మనకి ఇచ్చినది ఏమిటి? ఏది తప్పు అన్నాడు కాబట్టి 3, 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఆప్షన్లో చూడండి, ఏ ఓన్లీ, బి ఏమిచ్చాడు? 2, 4, సి 3, 4. ఇక్కడ ఉంది చూడండి, సి 3, 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ఆప్షన్.